హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఉందో లేదో నీకు తెలుసు, నాకు తెలుసు అంటూ టిఫిన్ పెట్టుకుని కోపంగా సీతను చూశాడు. సీత తింటున్నదల్లా ఆగిపోవటం ముందే చూశాడు రామ్. ఎక్కడైతే ఆమె తినదని తప్పక టిఫిన్ పెట్టుకున్నాడు. తింటున్నాను కదా అని తిను. ఇంకా ఎందుకు నా ముఖం చూస్తావు? కోపంలో మీ ముఖం చూడాలి రామ్ గారు. ఎందుకో తినాలన్న భయమేస్తుంది. ఏ అంటూ రామ్ సీరియస్‌గా చూసేసరికి సీత అందంగా నవ్వింది. ఆ నవ్వు చూసిన అతనికి కోపం పోయి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. ఏంటి? సార్ గారికి నవ్వడం కూడా వచ్చా? ఏంటే పొద్దున్నే నాతో గొడవ పడాలని చూస్తున్నావా? మీతో గొడవ పడే సీన్ నాకుందా? 2 కళ్ళు చిట్లించి అడిగింది సీత. ఉందో లేదో చెప్తాను కానీ పద, నీకు ఎగ్జామ్ టైం అవుతుంది. చూస్తాను ఎంత పర్సెంటేజ్ వస్తుందో. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి చదివాను కదా అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని రామ్ గారు ఏంటో తగలడు. నేను ఎంత అందంగా పిలిచాను రామ్‌గారు అని. కానీ మీరేంటి తగలడు అంటున్నారు? అబ్బా సతాయించకే. చెప్పు ఏం కావాలి? అది మీరు కోప్పడనంటే ఆ! మళ్ళీ మీ బావ దగ్గరికెళ్తావా? కాదు. మరి? ఎగ్జామ్ అయిపోయాక ఖాళీనే కదా! అందుకని అందుకని నవ్యతో కలిసి షాపింగ్‌కెళ్దామని. వద్దు. ఎందుకు వద్దు? ఈ టైంలో వద్దే బాబు. నీరసం వస్తుంది. నీకు రేపు నేనే షాపింగ్ తీసుకొని వెళ్తాను. నీకు నచ్చింది కొనుక్కో సరేనా? మీరు నిజంగానే తీసుకెళ్తారా షాపింగ్‌కి? ఏ వద్దా? చెప్పు మానేస్తాను. వద్దు వద్దు. నమ్మలేక అడిగాను కానీ మీరంతలోనే తిక్కగా మారిపోవద్దు. పదండి వెళ్దామంటూ ఇద్దరూ బయటికొచ్చారు. రామ్ అంటూ విమల గారు ఎదురు రాగానే చెప్పండమ్మా. అది రేపు ఉదయం గుడిలో పూజుంది. సరే అమ్మా. పూజారి చీరలు ఇంకా ఏవేవో కొనాలి అంతేనా? కాదు రామ్. మరేంటమ్మా? రేపు పూజ మీ ఇద్దరి చేతుల మీదుగా జరగాలి. లేదమ్మా. నేను సీత పూజలో కూర్చోలేం. అలానే గుడికి కూడా రాం. ఎందుకు రాం? తనకు ఒంట్లో బాలేదా? కావాలంటే మీరు చేయండి పూజ అంటూ కోపంగా సీత చేతిని పట్టుకుని బయటికొచ్చి కారెక్కాడు రామ్. ఎందుకో విమల గారి మాటల్లోనూ, చూపులోనూ తేడా కనిపెట్టిన రామ్‌కి ఏదో అనుమానం. ఏంటి రామ్ గారు? ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత. నాతో కూడా చెప్పరా? సీత ఏంటి? నాకు తెలియకుండా నువ్వెక్కడికి బయటికి ఎళ్ళకు. ఎందుకు రాంగారు? ఏమో నాకేదోలా ఉంది. చెప్పిన మాట విను సరేనా? సరే రాంగారు. ఏంటి మా? ఏమైంది అంత కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక ఏం చేయాలన్నయ్య? రామ్‌లో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. నీకు తెలియటం లేదు. రామ్ ఇంకా ఎవరి మాట వినే పొజిషన్‌లో లేడు. ఏంటి? కోపంగా అన్నాడు ప్రసాద్. అప్పుడే రెడీ అయ్యి బయటికి వచ్చిన శౌర్య తండ్రి మాటలకి అనుమానంగా గోడ చాటున నిలబడి మాటలు విన్నాడు. అవునన్నయ్య, విశ్వ కూడా ఇంత ముందులా లేడు. ఎందుకో విశ్వరామి ఇద్దరు కూడా చాలా కోపంగా ఉంటున్నారు. చూస్తుంటే మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అన్నయ్య. ఇలా అయితే చాలా కష్టం. ఎందుకు కష్టం? ఆస్తి ఎలానో నీ గుప్పిట్లో ఉంది కదా! నా గుప్పిట్లో కాదు, విశ్వ గుప్పిట్లో ఉంది. ఏంటి? అవునన్నయ్య. అసలేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. రామ్, సీతల మధ్యన బంధం బలపడింది. ఎంతలా అంటే తన కోసం రూమ్‌కి భోజనం కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఓహ్! ఇద్దరి మధ్యన అంత దూరం వచ్చిందా? అవునన్నయ్య. ఒక్క క్షణం సీతను వదిలిపెట్టడం లేదు. పైగా దగ్గరుండి తనని చూసుకుంటున్నాడు. ముందు దాన్ని ఏదోటి చేస్తేనే కానీ ఈ రామ్ తిక్క కుదరదు. ఆ సీత చదువుతుంది. ఎక్కడో నాకు తెలుసు. దాని సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య, పూజకి, రామ్‌కి పెళ్లి చేయటం కాదు కదా! ఆ ఆలోచన కూడా మర్చిపోలేము. పరిస్థితులు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. నువ్వు కంగారు పడకు విమల. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు ప్రసాద్. ఏంటి నాన్న కోపంగా ఉన్నావు? ఏం లేదమ్మా అంటూ విమల ఫోన్ చేసిన విషయం చెప్పాడు ప్రసాద్. ఏంటి రామ్, సీత ఇద్దరు దగ్గరవుతున్నారా? ఇలా అయితే ఎలా నాన్న? ఆ సీతని చంపేయమని మీకు ముందే చెప్పాను కానీ, మీరే నా మాట వినలేదు. చూసారా ఇప్పుడు ఏమైందో? అంతా తలకిందులైంది. పిచ్చి తల్లి, నాన్నుండగా నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? ఆ తన్వి ఇలానే మనకు అడ్డం వచ్చింది. అయినా చంపేయలేదా? సీత కూడా అంతే. మన చేతిలోనే చేస్తుంది. నువ్వు ఆ ఇంటి కోడలివి తల్లి. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు కథని ఎలా మలుపు తిప్పాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వెళ్ళి టిఫిన్ చెయి. సరే నాన్న అని పూజ ఎళ్ళగానే అంతా విన్న శౌర్య షాక్‌తో తన రూమ్‌కొచ్చి డోర్ లాక్ వేసి తల పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు. అంటే తన్విని చంపింది మా అన్ననా? ఇంకా పూజనా? అంటూ కంటి నిండా నీళ్లతో తన్వి రూపం తలుచుకున్నాడు శౌర్య. తన్వి అల్లరి, మంచితనం, ఆమె అమాయకత్వం
ఒక్కొక్కటిగా గుర్తు రాగానే శౌర్య చెంపలపై కన్నీరు ఎంతకీ ఆగలేదు. నా వల్లే ఇంత పని చేశారని నీకెలా చెప్పాలి రామ్? ఈ విషయం తెలిస్తే నువ్వేమైపోతావో అని భయంగా ఉందిరా. తప్పు చేయని ఆది శిక్ష ఎందుకు అనుభవిస్తున్నట్టు? తప్పు చేసి రాక్షసంగా స్వేచ్ఛగా తిరుగుతున్న మా నాన్న చెల్లిని ఏం చేయాలి? ఇంత అన్యాయం చేసిన వాళ్ళని నేనెందుకు వదిలిపెడతాను? లేదు. నేను రామ్‌కి చెప్పాలి. నిజాలన్నీ చెప్పాలి. ఈ రాక్షసులకి శిక్ష వేయాలి అనుకుని కోపంగా బయటికెళ్ళాడు. ఏంటి శౌర్య ఇంకా ఆఫీస్‌కి రాలేదు అనుకోని రామ్ ఫోన్ తీసుకొని శౌర్యకి కాల్ చేశాడు. హలో! ఎక్కడున్నావు? అది వస్తున్నాను. ఏంట్రా వాయిస్ డల్‌గా ఉంది? ఏం లేదు. శౌర్య నేనొకసారి అమ్మ దగ్గరికెళ్తాను. నువ్వు ఆఫీస్ చూసుకోరా. నువ్వు అంతగా అడగాలా? నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. అవును సీత కాలేజ్‌కి ఎళ్ళిందా? ఆ! ఎగ్జామ్స్ కదా! మధ్యాహ్నం ఆఫీస్‌కొచ్చేస్తుంది. ఏమైంది తనతో ఏమన్నా మాట్లాడాలా? లేదు. మామూలుగానే అడిగాను. సరే. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. నేను ఆఫీస్‌కి దగ్గరలోనే ఉన్నా అని శౌర్య ఫోన్ కట్ చేసి, నాకు తెలిసి ఈ విషయం సీతకి తెలిసే ఉంటుంది. నేను ఈ విషయం సీతతో మాట్లాడాలి అనుకుని కార్ వేగం పెంచాడు శౌర్య. ఫోన్ కట్ చేసిన రామ్, ఏంటి వీడు డల్‌గా ఉన్నాడు. అసలేమై ఉంటుంది అనుకోగానే ఫోన్ రావటంతో, హలో! ఎవరు? నేను అమ్మని నాన్న. అమ్మ ఎక్కడున్నావు? నేను ఆఫీస్‌లో ఉన్నాను నాన్న. నిన్ను కలవాలమ్మా. ఆఫీస్‌కొచ్చేయి నాన్న. నీకోసం టిఫిన్ భోజనం తెచ్చాను. అన్నీ తినేసెళ్దువు గాని. సరేమా ఇప్పుడే వస్తున్నాను అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి కార్ కీస్ తీసుకొని వెంటనే వందన ఆఫీస్‌కి బయలుదేరాడు రామ్. ఏంటి వందన? చాలా సంతోషంగా ఉన్నావు. అన్నయ్య, నా కొడుకు నా దగ్గరికొస్తున్నాడు. ఏంటి? అవునన్నయ్య. అంటే రామ్‌కి నువ్వే తన తల్లివని నిజం తెలిసిపోయిందా? అవునన్నయ్య అంటూ రాత్రి రామ్ రావటం, ఇద్దరు మాట్లాడుకోవటం, అన్ని విషయాలు చెప్పేసరికి వివేక్ షాక్‌గా చూసాడు. అసలిదంతా ఎప్పుడు జరిగింది? కనీసం మార్నింగ్ కూడా చెప్పలేదు. ఇప్పుడైనా అడిగితే చెప్పావు అని వివేక్ కోపంగా చూడగానే, ఆ ఆనందం మీకంటే ముందు దేవునితో పంచుకోవాలని అనిపించిందన్నయ్య. అందుకే మార్నింగ్ గుడికెళ్ళి టైం అయ్యేసరికి ఆఫీస్‌కొచ్చాను. అంతేకాని మీకు చెప్పకుండా ఉంటానా? ఇన్ని రోజులకి నీ ముఖంలో సంతోషం చూస్తున్నాను వందన. నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని వివేక్ అనగానే అప్పుడే లోపలికొచ్చాడు విశ్వరామ్ అనుకుని వందన. వివేక్ లోపలికొచ్చిన విశ్వం చూసి షాక్‌గా అయ్యారు. విశ్వ అంటూ షాక్‌గా పైకి లేచింది వందన. వివేక్ అయితే ఎక్కడలేని కోపమొచ్చింది. ఎందుకొచ్చావు? ఎలా ఉన్నావు వివేక్? నువ్వు చేసిన పనికి ఎలా ఉంటాం? రోజూ నా చెల్లిని చూస్తూ ఏడుస్తూ బ్రతుకుతున్నాం. అన్నయ్య నువ్వు మాట్లాడకు వందన. ప్రతిసారి ఇలానే మా చేతులు కట్టేస్తున్నావు. అసలెందుకు నీకు అన్యాయం చేయాలి? ప్రాణంగా ప్రేమించాడు కదా! ఇంతేనా ప్రేమ? అని వివేక్ కోపంగా అనగానే విశ్వ కోపంగా ముందుకొచ్చి వదిలేసింది నేను కాదు. మీ చెల్లి. అడుగు. ఎందుకు నన్ను వదిలేసిందో. కట్టుబట్టలతో తన దగ్గరికి వచ్చాను. ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని. కానీ వద్దు అని మొఖం మీదే చెప్పింది. కారణం కూడా అడిగాను చెప్పలేదు. మీరడిగితే చెప్తుందేమో అడగండి అని విశ్వ అనగానే వివేక్ కోపంగా వందనం చూశాడు. ఆమె చెప్పదని వాళ్ళకి తెలుసు. అది ఎందుకు వద్దు అందో ఎవరికీ తెలీదు. కానీ నువ్వైనా తనకి న్యాయం చేశావా అంటూ వివేక్ కోపంగా ముందుకు అడుగు వేసి డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిన రామ్‌ని చూసి షాకయ్యాడు. రామ్ అంటూ కంటి నిండా నీళ్లతో మేనల్లుని చూశాడు. వివేక్ ఎవరో తెలియక రామ్ వందన వైపు చూశాడు. మీ మామయ్య రామ్. మామయ్య అంటూ రామ్ బాధగా చూడగానే వివేక్ ఒక్కసారిగా మేనల్ని హత్తుకొని బాధపడ్డాడు. ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులు ఆ అమ్మ గుర్తొచ్చిందా నీకు? ఆ మాట నేననాలి మామయ్య. ఎన్ని రోజులకైనా నీకు, అమ్మకి, నాన్నకి నాకు నిజం చెప్పాలని ఎవ్వరికీ అనిపించలేదా అని రామ్ అనగానే అందరూ బాధగా చూశారు. అచ్చం నీకు మీ అమ్మ పోలికలే వచ్చాయిరా అంటూ మేనల్లుడి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని తెగ మురిసిపోయాడు వివేక్. కూర్చోరా. కూర్చుంటాను మామయ్య. నాన్న ముందు మీరు కూర్చోండి. అసలెందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? నీకు, అమ్మకి ఒక విషయం చెప్పాలి. అందుకే నీకు ఫోన్ చేసి అమ్మ ఆఫీస్‌కి రమ్మని చెప్పాను. రామ్ మాటలకి ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. మామయ్య మీరు కూడా ఇక్కడే కూర్చోండి అని రామ్ అనగానే ముగ్గురికి ఏం అర్థం కాలేదు. ఇప్పటివరకు నేను నాన్న దగ్గరే ఉన్నా. అందరూ ఉన్న అనాథలా బ్రతికాను కానీ, ఇకపై నేను అమ్మ నాన్నలతో, నా భార్యతో, నా కుటుంబంతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటూ రామ్ వందన వైపు చూశాడు. రామ్ మాటలకి ఎవ్వరికీ అర్థం కాలేదు. నేను మీ ఇద్దరితోనూ ఒకే ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటున్నా అమ్మా. నువ్వు, నాన్న, నేను, సీత మన ఫ్యామిలీతోనే నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని రామ్ అనగానే విశ్వ, వందన ఇద్దరు షాక్‌గా చూశారు. వివేక్ అయితే
లోపల సంతోషించాడు. కానీ పైకి మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు. చెప్పండమ్మా, నాతో కలిసి ఉండటం మీకిష్టమే కదా! నువ్వు, నేను, నా కోడలు సీత కలిసి ఉండటం నాకిష్టమేరా! కానీ మీ నాన్న మాత్రం మనతో కలిసి ఉండటం నాకిష్టం లేదు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆ విషయం నువ్వు మీ నాన్ననే అడుగు నాన్న. విశ్వ బాధగా పైకి లేచి కలిసుండాలని నా మనసుకి ఆశగా ఉన్నా, నా కాళ్ళకి, చేతులకి అందరూ కలిసి సంకెళ్ళు వేశారు నాన్న. నీ కోరిక కష్టం గాని, మీ అమ్మ, నువ్వు, సీత కలిసి ఉండండి. కనీసం ఈ రకంగా అయినా నేను సంతోషిస్తాను. ప్రేమించిన అమ్మాయి నాకు దూరంగా ఉన్నా, కనీసం కొడుకు, కోడలతో సంతోషంగా ఉంటుంది అన్న తృప్తి అయినా మిగులుతుంది. అని విశ్వ అనగానే అందరూ బాధగా చూశారు. ఎగ్జామ్ అవడంతో ఆటో ఎక్కి రామ్ ఆఫీస్‌కొచ్చింది సీత నేరుగా. రామ్ ఛాంబర్‌కొచ్చి రామ్ లేకపోవడం చూసి, ఈయనెక్కడికెళ్లారో అనుకుని బయటకు వచ్చి సౌర్య క్యాబిన్‌కొచ్చింది. "అన్నయ్య, సీత, ఆయన ఎక్కడ ఉన్నారన్నయ్య? షూటింగ్ అవ్వలేదా?" "ఈరోజు వాడు షూటింగ్‌కి వెళ్ళలేదమ్మా." "అవునా? మరెక్కడికెళ్లారు?" "మీ అత్తయ్య దగ్గరికెళ్ళాడు." "కనీసం నాకొక మాటైనా చెప్పలేదేంటన్నయ్య?" "వాడిప్పుడు వచ్చేసాడు మా. భోజనం చేశావా?" "లేదన్నయ్య. ఆయన వచ్చాక తింటాను." నేను ఆయన ఛాంబర్‌లో కూర్చుంటానని సీత వెనక్కి వెళ్తుంటే, "సీత, ఏంటన్నయ్య? నీతో మాట్లాడాలి." "చెప్పన్నయ్య." "ముందు కూర్చో" అని శౌర్య అనగానే సీత కూర్చుంది. "చెప్పన్నయ్య, ఏం మాట్లాడాలి?" "తన్విని చంపింది ఎవరో నీకు తెలుసా?" ఆ మాటకి సీత సాగ్గా చూసింది. "చెప్పు సీత." "తెలుసన్నయ్య. చంపింది మీ నాన్న, చెల్లి అని చెప్తే నువ్వు నమ్మవు." అనుకుని సీత మౌనంగా ఉంది. ఆమె సైలెంట్ అవ్వటం చూసిన శౌర్య, "సీతకి నిజం ముందే తెలుసనుకోని, తెలిసి కూడా ఎందుకు ఎవరికీ నిజం చెప్పకుండా దాచావు? నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరన్నయ్య." "ఎందుకు? చంపింది మా నాన్న ప్రసాద్ చెల్లి పూజానా?" సూటిగా శౌర్య అనగానే సీత షాక్‌గా చూసింది. ఇంకా ఉంది.